హలో హాయ్ గైస్ వెల్కమ్ టు డైరీ ఆఫ్ మాన్సా. ఈరోజు నేనైతే మీ అందరికి ఒక మంచి ప్లేస్ని చూపించబోతున్నాను. బెంగళూరు నుంచి 5 to 6 hours మాత్రమే చిక్కమంగళూరు అనమాట. అది చిక్కమంగళూరు. సో దానికి మేము ఎలా వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయింది, ఏమేమి చూసాము, ఏమేమి ఫేస్ చేసాము అనేసి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా స్కిప్ చేయకోకుండా చూడండి, అందరూ మర్చిపోకుండా. మేమైతే బెంగళూరులో నైట్ 11 o'clockకి బయలుదేరాము. సో అక్కడికి వెళ్ళేసరికి 5:30-6 అయిపోయిందనమాట. సో మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత మేము అకామిడేషన్ ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ముందే బుక్ చేసుకోలేదు. మీరు మాత్రం అలా చేయకండి, ఖచ్చితంగా ముందే బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడ చాలా చాలా మంచి రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్స్ నుంచి వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేమేమంటే అనుకోకుండా వెళ్ళాము. సో మాకేమంటే దొరికినలేదు ఆ రిసార్ట్ అనమాట. సో ఇది చూడండి, ఒక స్కూల్ అనమాట. అక్కడ కొండ పైన అడవిలో స్కూల్ ఎంత బాగుందో అసలుకి. అది పెంగులతో ఎంత బాగుందో. లైఫ్లో ఒక్కసారి అలాంటి ప్లేస్లో స్టే చేయాలన్నమాట. అంత బాగుంది అక్కడ. లైఫ్ వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. లైఫ్లో ఒక్కసారి. నేనైతే ఎప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మీరు ఇన్ కేస్ మీ ఓన్ వెహికల్లో వెళ్ళినా ఓకే. అక్కడికి వెళ్ళాక మీ ఓన్ వెహికల్లోనే అక్కడంతా తిరగవచ్చు. లేదంటే అక్కడ మనకు రెంటల్ వెహికల్స్ దొరుకుతాయి అన్నమాట. వీకెండ్స్లో వెళ్తే కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నింది. సో వీక్ డేస్లో వెళ్తే మేబీ తక్కువ ఉండొచ్చు. మేము వీకెండ్స్ వెళ్ళడం వల్ల చాలా కాస్ట్ ఉన్నింది. సో అక్కడైతే మనకు వెహికల్స్ రెంట్కి దొరుకుతాయి. ఆ వెహికల్స్ తీసుకొని మనకు నచ్చిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళొచ్చు. మేమైతే ఫస్ట్ వచ్చేసి జెట్ పాయింట్ ట్రెక్కింగ్ అండ్ దానికి దగ్గరలో చాలా ఉంటాయన్నమాట వ్యూ పాయింట్స్. అవన్నీ కవర్ చేసుకొని బయలుదేరాము. అండ్ జెర్రీ ఫాల్స్ కూడా ఇదే రూట్లో వస్తుంది, కవర్ చేసుకోవచ్చు. సో వెళ్ళే రూట్లో అనమాట ఫుల్ చెట్లు, ఎంతో గ్రీనరీ ఉన్నిందో నిజంగా. అక్కడ ఫుల్ వర్షం పడుతూనే ఉన్నింది. మేము ఉన్నన్ని రోజులు కూడా అసలు ఆగిందే లేదు. మామూలుగా సిటీలో ఏమో వర్షం పడింది లేదు, పైన కొండపైన మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి కొండపైన చాలానే. అక్కడ స్టే చేస్తారనుకుంటా. అండ్ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి కొండపైన, కొండ కింద. సో ముందు బుక్ చేసుకుంటే మంచిగా హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. వెళ్ళే దారిలో మాత్రం చాలా వెహికల్స్కి సైడ్కి ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తారో ఏమో. అక్కడ ఇన్ కేస్ ఏదైనా అయినా వెహికల్కి వచ్చి పట్టించుకునే జనాలు కూడా ఉండరు. సో ముందే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కొండ పైకి వచ్చేసాను అనమాట. కొండ పైనుంచి అక్కడ మబ్బులు బాగా కనిపిస్తున్నాయి. సో మీకు చూపిద్దామనేసి అక్కడి నుంచి ఒక వీడియో తీసానమాట. అక్కడ చాలా చెట్లు వాళ్ళే పెంచుతున్నారో లేకపోతే అది అడవిగా పెరిగిందో నాకైతే అర్థం కాదు. అంత నీట్గా పెరుగుతున్నాయి అనమాట. అండ్ వాటర్ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు ఆ ట్రీస్కి. మేబీ అది వాళ్ళే పెంచుకునే ఎస్టేట్ అనుకుంటా. వెళ్ళే రూట్లో అనమాట. చాలా చాలా కలర్ఫుల్ అన్నీ ఉన్నాయి. మధ్య మధ్యలో దారిలో చాలా చోట్ల ఆపేసి ఫొటోస్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే మనకు బాగా వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట కొండపైకి ఆల్మోస్ట్ వెళ్ళిన తర్వాత. అండ్ హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మధ్యలో ఒక చోట మాత్రం పోలీసు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు దాంకొని ఫైన్ వేయడానికి. సో వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా హెల్మెట్ పెట్టుకోండి. అవి గబ్బు కొడుతుంటాయి కానీ తప్పదు, పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఫైన్ కట్టలేం కదా, మనం ఏం మాట్లాడలేము. మనకు తెలియని ప్లేసు. ఇన్ కేస్ లోకల్ వాళ్ళు అయితే వాదిచ్చేస్తారు కానివ్వండి. సో మనలాగా నాన్ లోకల్స్ వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అనమాట. ఖచ్చితంగా హెల్మెట్ అయితే అక్కడ పెట్టుకోండి. ఒక హెల్మెట్ చాలు ఒకరికి. మేము ఒక హెల్మెట్ పెట్టుకున్నాం కానీ ఏమైందంటే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చేసి తీసేసాము. అక్కడ ఫైన్ కట్టాల్సి వచ్చింది మాకైతే. ఏంటో బెంగళూరులో ఉన్నా అదే బాధ, చిక్కమంగళూరుకి వెళ్ళినా అదే బాధ. ఈ పోలీసు వాళ్ళతో చచ్చిపోతారు మేమైతే. అయినా ఈ గొడవ ఎందుకులేండి. అయినా వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. అటు ఇటు గ్రీనరీ మధ్యలో మనం వెళ్తూ ఉన్నాము. ఎంత బాగా అనిపించిందో. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా కష్టపడి తీశాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చితే లైక్ మాత్రం చేయండి. అండ్ ఖచ్చితంగా ఎవరికైనా సజెస్ట్ చేయండి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది చిక్కమంగళూరు. మేము చెప్పాను కదా పోలీసులు ఉంటారని అక్కడే అనమాట. సో కొంచెం ముందుకెళ్తే అక్కడ కొన్ని స్టెప్స్ కనిపించాయి. ఏమన్నా వే ఉందేమోనని పైకి ఎక్కాము కానీ అక్కడ ఏం లేదు. మళ్ళీ ఆడ స్టెప్స్ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. కొంచెం దూరం ఎక్కేసి ఇంకా ఎందుకులే అని చెప్పేసి కింద దిగేసినాం భయం వేసి. సో అసలే కొండ కదా, ఏముంటాయో తెలియదు కదా మనకు.
కొంతమంది వెళ్తున్నారు. సో, అందుకని మేము వెళ్దామని అనుకున్నాము. కానీ అక్కడ ఏం లేదు. భయమేసింది ఏమన్నా ఐ మీన్ ఇన్సర్ట్స్ ఏమన్నా ఉంటాయేమోనని చెప్పేసి. సో, అందుకని వెళ్ళలేదు. సైలెంట్‌గా వచ్చేసినాము. వచ్చేసి మేము వెళ్ళాలనుకున్న వ్యూ పాయింట్‌కి అయితే బయలుదేరామనమాట. నిజంగా ఎంతో బాగుండిందో వ్యూ పాయింట్‌కి. చాలా అంటే చాలా బాగుండింది. లాస్ట్‌లో నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను. అండ్ ఒక వీడియో కూడా పెడతాను. ఏంటి అక్కడ ఎలా అనేసి చూడండి. చాలా బాగుండింది. ఇది వచ్చేసి మిడిల్‌లో ఒక చోటు నుంచి వ్యూ అనమాట. అక్కడ కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చిన్న కొండ ఉంది. దాన్ని ఎక్కి ఫొటోస్ తీసుకునే వాళ్ళైతే తీసుకుంటున్నారు. మేము కూడా ఎక్కాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కొంచెం కేర్ఫుల్‌గా ఎక్కాలి. మేమైతే సేఫ్గానే ఎక్కినాము. చిన్నగా ఎక్కి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అందరూ చాలామంది అక్కడ ఆపేసి ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వ్యూ బాగా కనిపిస్తుందని ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు అందరూ. మబ్బులు కూడా చూడండి ఎంతో బాగా కనిపిస్తుంది. మంచుతో కప్పేస్తే తెలుసా కొండలన్నీ అయితే ఫుల్గా. ఒక్కోసారి అయితే అసలు కనిపించేది కాదు దారి వెళ్తుంటే. సో, అప్పుడు వెహికల్ ఆపుకొని మళ్ళీ బయలుదేరాల్సి వచ్చేది. కొండలలో ఫుల్ మబ్బులు కమ్మేస్తాయి ఉన్నట్టుండి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఉన్నట్టుండి వర్షం పడుతుంది, ఆగిపోతుంది. అబ్బా మామూలుగా లేదు. కార్ అలాంటిది అయితే బెటరు. కానీ కార్లో వెళ్తే ఏమంటే మంచిగా వ్యూ ఎంజాయ్ చేయలేము. బైక్లో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. కానీ వర్షం పడితే కొంచెం కష్టం. రెయిన్ కోట్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. మేము తీసుకెళ్ళలేదు. సో, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాక కొనుక్కున్నాము. ఇదంతా డే 1లో మేము చూసిన ప్లేసెస్ అనమాట. ఈ వీడియో అంతా మనం వచ్చేసి ఇది వచ్చేసి ఒక వాటర్ ఫాల్లో వెళ్ళే దారిలో కనిపిస్తుంది మనకు. ఐ మీన్ మేము దీన్ని ఫస్ట్ డే చూసిలేదు, సెకండ్ డేలో చూసాము. ఫస్ట్ డే ఇన్ కేస్ కవర్ చేసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళు మేము వెళ్ళిపోయాము స్పీడ్గా. సో, దాన్ని కవర్ చేయలేకపోయాము. అది కూడా ఒక వాటర్ ఫాల్స్. అదేంటనేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డే 2 వీడియోలో. మేమైతే 3 days ట్రిప్ అనమాట. సో, 3 daysలో ఏమేమి చూసామనేసి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. మేమైతే ఫైనల్గా వ్యూ పాయింట్కి రీచ్ అయ్యామన్నమాట. అక్కడ అన్నీ ఉన్నాయి. చాలా ఐ మీన్ ప్రతిదీ అవైలబుల్తో ఉన్నాయన్నమాట. ఫుడ్ కానీ మనకి రెయిన్ కోట్స్, క్యాప్స్ ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఉన్నాయి కొండపైన కాబట్టి. కానీ ఓకే, అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. టైంకి మనకు నీడెడ్ అయిన టైంలో దొరుకుతున్నాయి. సో, హ్యాపీని అంత కొండపైన కూడా మనకు కావాల్సినవి దొరుకుతున్నాయి కాబట్టి. అసలు అక్కడికి వెళ్ళగానే ఏమైంది తెలుసా, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి అక్కడే కొంతసేపు ఆగేసి మళ్ళీ వ్యూ పాయింట్కి వెళ్దామని అనుకున్నాము. సో, కొంచెం దూరం ఎక్కేసరికి ఎక్కలేకపోయాము. కొంచెం దూరం వెళ్ళేసి వ్యూ పాయింట్ చూసేసి వచ్చేస్తున్నాం అనమాట. ఇంక మళ్ళీ బాగుంది. కానీ కొంచెం ఏమంటే వర్షం పడడం వల్ల ఇబ్బంది పడ్డాము. సో, కొంచెం కష్టపడ్డాము. బట్ ఓకే, మంచి వ్యూనే చూసాము, బాగుంది. అండ్ అక్కడ ఏదో దర్గా కూడా ఉన్నింది. దాని పేరు నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఇదన్నమాట లాస్ట్లో వ్యూ. అండ్ అక్కడ మేము తీసుకున్న ఒక చిన్న క్లిక్ అంతే.